ఎక్సెల్‌లో మనం వీలుకప్ క్రియేట్ చేద్దాం. వీలుకప్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఇలా ఇచ్చాం కదా డేటా, ఆ డేటా నేమ్ చెప్పి మనం వెతుకుతూ రావాలంటే ఇతను ఏ డిపార్ట్మెంట్ కనుక్కోవాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఉన్నాడు అతను ఏ డిపార్ట్మెంట్ కనుక్కోవాలన్నప్పుడు నేమ్ టైప్ చేసుకుంటూ ఎత్తుకుంటూ రావాలంటే లేట్ అవుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్‌గా నేమ్ ఇస్తే డిపార్ట్మెంట్ అనేది చూపిస్తూ వస్తుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. ఇదిగో నేమ్ మనం ఈక్వల్ టు వీలుకప్ అని టైప్ చేసి షిఫ్ట్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్, షిఫ్ట్ పట్టుకుని డబుల్ కోట్స్, మనం ఏ నేమ్ కావాలో ఆ నేమ్ టైప్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుని డబుల్ కోట్స్ కామా పెట్టి ఆ తర్వాత నేమ్ నుంచి డిపార్ట్మెంట్‌కి సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసుకుంటూ రావాలి. ఆటోమేటిక్‌గా నెంబరింగ్ అనేది పడుతూ వస్తుంది. మన డిపార్ట్మెంట్ ఏ కాలంలో ఉంది ఆ కాలం డిపార్ట్మెంట్ నేమ్ నుంచి 3లో ఉంది కదా 3 నుంచి కామా ఇచ్చి ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలంటే మనకు 0 పెట్టి షిఫ్ట్ పట్టుకొని క్లోజర్ బ్రాకెట్ ఇస్తే ఆ తర్వాత ఎంటర్ కొడితే మన హెచ్ఆర్ అని చూపించింది చూడండి. ఇప్పుడు నేను చందు అని టైప్ చేశాను. ఆ తర్వాత ఎంటర్ కొడితే అకౌంటెంట్ అని ఈజీగా చూపిస్తుంది. అదే మనం వెతుకురావాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక దీనికన్నా ఇంకా బెటర్, చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది. మనం నేమ్ క్లిక్ చేసి వస్తే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ ఏజ్ అనేది ఆటోమేటిక్గా నెంబరింగ్ అనేది పడుతూ వస్తుంది. ఇది మంచి అడ్వాన్స్ ఫీచర్. చెప్పబోయే షార్ట్కట్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టైం మనకు సేవ్ అవుతుంది. జ్యోతి అనే సెల్ని సెలెక్ట్ చేసి డేటా దాన్ని క్లిక్ చేసి టెక్స్ట్ కాలమ్స్ కాడ క్లిక్ చేసి మన డేటా వ్యాలిడేషన్ అనేది మీద క్లిక్ చేసి ఎనీ వాల్యూ అని ఉంది కదా లీస్ట్ అనే వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ తర్వాత సోర్స్ అనే కాడ క్లిక్ ఇచ్చి బ్యాక్ వచ్చి నేమ్ అనేది అంతా కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. ఎంటర్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత ఓకే అనే ఆప్షన్ని క్లిక్ చేసి అర్జున్ అని క్లిక్ ఇచ్చాను. ఇలా మనకి ఏ నేమ్ క్లిక్ చేస్తే ఆ నేము అలా చూపిస్తుంది మేనేజర్. అలాగే మనకి ఏ నేమ్ కావాలి ఆ నేమ్ మనం క్లిక్ చేస్తే అక్కడ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా పడుతూ వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళ శాలరీ కనుక్కోవాలంటే ఈక్వల్ టు వీలుకప్ అని టైప్ చేసి షిఫ్ట్ బటన్ ఓపెన్ బ్రాకెట్, షిఫ్ట్ బటన్ డబుల్ కోట్స్ ఇచ్చి మనం రిఫరెన్స్గా తీసుకోవాలంటే నేమ్ అనేది ఉంది కదా అక్కడ మేఘా అనే రిఫరెన్స్ నేమ్ టు శాలరీ దాకా మనం సెలెక్ట్ చేసి కింద ట్రాక్ చేసుకొని రావాలి. కామా శాలరీ అనేది ఏ రోలో ఉంది మనం చూసుకోవాలి. శాలరీ అనేది 5th రోలో ఉంది కాబట్టి 5th అని పెట్టి 5 కామా ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి కాబట్టి మనం 0 కొట్టాలి. షిఫ్ట్ పట్టుకొని క్లోజర్ బ్రాకెట్ కొట్టి ఆ తర్వాత ఎంటర్ కొడితే మనకి ఆటోమేటిక్గా శాలరీ 32,000 అని చూపించింది. 32,000 చూడండి. ఆటోమేటిక్గా నేను నేమ్ కాడ క్లిక్ ఇస్తే నేమ్ కాడ ఆటోమేటిక్గా క్లిక్ ఇస్తే దినేష్ డేటా అనలిస్ట్ 34,000, రెడ్డి హెచ్ఆర్ 45,000, అమృత మేనేజర్ 45,000 ఆటోమేటిక్గా అలా క్లిక్ అయితే వస్తుంది. మనకు అలాగే ఏజ్ కనుక్కోవాలన్నప్పుడు అలాగే వీలుకప్ అని పెట్టి మొత్తం రిఫరెన్స్ తీసుకోవాలి. ఇలా ఈజీగా టైం సేవ్ అవుతుంది, చాలా ఈజీగా.